నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం నల్లమల ప్రాంతంలో పర్యటించారు సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాస్ రాజ్. మధ్యమడుగు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి పనులతో పాటు అక్కడ నిర్మించే సంతు సేవాలాల్ విగ్రహ స్థాపితం కోసం స్థలాన్ని పరిశీలించారు. నిన్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కలెక్టర్ బడావత్ సంతోష్తో కలిసి మధ్యమడుగు గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుడి అభివృద్ధితో పాటు ఈ ప్రాంతంలో హరిత టూరిజం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలపై అధ్యయనం చేస్తున్నట్లు చెప్పారు. అలాగే 2 తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసేలా కృష్ణా నదిపై బ్రిడ్జ్ నిర్మించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు శ్రీనివాసరాజ్. ఆదేశాలకు అనుగుణంగా వారు 2 రోజుల క్రితం బంజారా భవన్లో వారు ప్రకటించిన ఆ మాటకు నిలబెట్టుకునే క్రమంలో నన్ను ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి ముఖ్య కార్యదర్శిగా మధ్యమడుగుకు వచ్చి మన పబ్బతి హనుమాన్ దేవాలయాన్ని సమీపంలో ఉన్న 20 ఎకరాల స్థలంలో సంత్ సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్టాపనతో పాటుగా బంజారా సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎటువంటి అభివృద్ధిని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు అవన్నీ కూడా మన యొక్క బంజారా సోదరులు, ప్రజాప్రతినిధులు అందరినీ తీసుకుని వెళ్ళి ఒకసారి పరిశీలించి తర్వాత హైదరాబాదులో వాటి మీద ప్రణాళికలు సిద్ధం చేసి వారి దగ్గరికి తీసుకొని రావాలని ఆదేశించారు. ఆదేశాల ప్రకారం ఇక్కడికి వచ్చి ఆలయాన్ని సందర్శించడము, ఈ ప్రాంతాన్ని పరిశీలించడము, మీ అందరితో మాట్లాడటము, ఇక్కడ స్థానికులుగా అదేవిధంగా బంజారాస్ వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు అన్న విషయాల మీద ఒక అవగాహన ఏర్పరచుకొని ముందుకు వెళుతున్నాము.